Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బుల్లితెరపై మంచి హైప్ క్రియేట్ చేసిన రియాలిటీ షో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఈ షో ఫినాలే కోసం మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. అందుకోసమే మీకోసం ఒక మంచి అప్డేట్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ షో గ్రాండ్ ఫినాలే షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. ఒక నెల రోజుల క్రితమే టాప్ 5 వరకు షూట్ చేసి ఆపిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గా ఫినాలే ఎపిసోడ్ కూడా షూట్ జరిగింది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ట్రోఫీని ఎవరు అందుకున్నారు, టాప్ 5 లో ఎవరెవరు ఏ స్థానంలో నిలిచారు, ఈ వివరాలన్నీ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా అసలు విషయానికొస్తే, సాధారణంగా ఇలాంటి షోస్‌లో సెలబ్రిటీలు ఎంత ప్రమోషన్స్ చేసుకున్నా, పీఆర్ టీమ్స్‌తో ఎంత ఓట్లు వేయించుకున్నా చివరికి గెలిచేది మాత్రం ఆడియన్స్ మనసులు గెలుచుకున్న వాళ్ళే. ఈ షోలో కూడా అదే జరిగింది. బలవంతంగా వేయించిన ఓట్ల కంటే కూడా జనాలు కనెక్ట్ అయ్యి వేసిన ఓట్లే విన్నర్‌ని డిసైడ్ చేశాయి. మరి ఆ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయో, ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు అనేది ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. సో ఓటింగ్‌లో కింద నుంచి చూసుకుందాం. టాప్ 5లో ఎవరున్నారంటే జాను అండ్ బాను ఉన్నారు. ఈ షోలో టాప్ 5 స్థానంలో నిలిచి ఫస్ట్ ఎలిమినేట్ అయింది జాను అండ్ బాను వాళ్ళే. స్టార్టింగ్‌లో కొంచెం డల్‌గా కనిపించినప్పటికీ కూడా ఆ తర్వాత టాస్కుల్లో బాగానే పికప్ అయ్యారు. కానీ టాప్ 5లో వీళ్ళ జర్నీనైతే ముగించుకోవాల్సొచ్చింది. ఇక ఓటింగ్‌లో 4 స్థానాల్లో నటరాజ్ మాస్టర్ అలాగే నీతూ ఉన్నారు. ఇక ఫోర్త్ ప్లేస్‌లో నటరాజ్ మాస్టర్, నీతూ నిలిచారు. నిజం చెప్పాలంటే ఈ షోకి ఒక రేంజ్ కంటెంట్ ఇచ్చిందైతే వీళ్ళే. ప్రోమోలో వీళ్ళు చేసిన హల్చల్ చూసే చాలా మంది ఈ షోకి అట్రాక్ట్ అయ్యారు. ఒక రకంగా ఈ షో సక్సెస్‌లో వీళ్ళు కీలక పాత్ర పోషించారని చెప్పాలి. కానీ చివరికి వీళ్ళు 4 స్థానాలను అయితే సరిపెట్టుకున్నారు. ఇక ఓటింగ్‌లో తర్వాత స్థానం థర్డ్ ప్లేస్ విషయానికొస్తే మహేష్ అండ్ శాండ్రా ఈ స్థానాన్ని అయితే దక్కించుకున్నారు. మొదట్లోనే ఎలిమినేట్ అయిపోయిన వీళ్ళు ఆ తర్వాత వైల్డ్ కార్డ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాక గేమ్స్ చాలా బాగా ఆడారు. అయితే కొన్ని రూల్స్ విషయంలో శాండ్రా కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కొద్దిగా తగ్గడం వల్ల వీళ్ళు టాప్ 3 తోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఇక ఈ సీజన్ రన్నర్స్‌గా సెకండ్ ప్లేస్‌లో వచ్చింది ఎవరంటే ఆసియా అండ్ నోక్రాజ్ నిలిచారు. మొదటి నుంచి టాస్క్‌లో ఇరగదీసింది ఎవరైనా ఉన్నారంటే అది ఆసియానే. నోక్రాజ్ అక్కడక్కడ చిన్న తప్పులు చేసినప్పటికీ కూడా ఆసియా గేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. టాస్క్‌ల పరంగా చూస్తే వీళ్ళు ఖచ్చితంగా సెకండ్ ప్లేస్‌కి డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పాలి. టాస్క్‌ల పరంగా వీళ్ళు దుమ్ము లేపారు ఈ షోలో మాత్రం. ఇక అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైటిల్ విన్నర్స్. ఇక అందరూ ఊహించినట్టుగానే సోషల్ మీడియా పోల్స్ గాని, యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్ గాని ఏ పేరైతే ఎక్కువగా మారుమోగిపోయిందో, అట్లాగే ఎవరైతే ఎక్కువగా విన్నర్ కావాలని కోరుకున్నారో వాళ్ళే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ విజేతలుగా నిలిచారు. అవును, వాసంతి అలాగే కళ్యాణ్ ఈ సీజన్ టైటిల్ విన్నర్స్‌గా గెలిచారు. గత 2 వారాలుగా కళ్యాణ్ కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ ఒక్కసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా వదిలిపెట్టరని మరోసారి నిరూపించారు. టాస్క్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్ అలాగే ఆడియన్స్ అండదండలతో వీళ్ళైతే ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విన్నర్స్‌గా నిలిచిన వాసంతి కళ్యాణ్‌కైతే మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అయితే సపోర్ట్ చేశాడు. సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశాడు. అతనేమో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. అతను సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో విన్నర్స్‌గా నిలిచారు. సో మొత్తానికైతే ప్రేక్షకుల అండదండలతో అట్లాగే సెలబ్రిటీ సపోర్ట్‌తో వాసంతి అండ్ కళ్యాణ్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి అయితే విన్నర్స్ గా గెలిచారు. సో చూశారు కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్స్ అయితే కళ్యాణ్ అండ్ వాసంతి గెలిచారు. సో రన్నర్స్ గా నూకరాజు అండ్ ఆశ అయితే నిలిచారు. సో కళ్యాణ్ అండ్ వాసంతి గెలవడం పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మాతో తెలియజేయండి. అట్లాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, మీ ఫేవరెట్ జోడీ ఎవరు, మీరు ఎవరికి ఓటేశారు, మీరు ఏ కంటెస్టెంట్ గెలవాలని కోరుకున్నారు, ఆ కంటెస్టెంట్ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.